మాధురి గారు మీరు కూడా ప్రచారం జాయింట్గా వెళ్తారా? అవును, ఇద్దరం కలిసి వెళ్తాం. చెప్పినప్పుడు అక్కడ కొన్ని ఇష్యూస్ వస్తాయి, దాన్ని ఎట్లా ఫేస్ చేస్తారు? ఏం ఇష్యూస్? నాకు ఇంతవరకు ఈ 4 yearsలో ఎక్కడా రాలేదు. నాకు ఈ 4 yearsలో ఎక్కడా కూడా రాలేదు ఒక మీరు ఇష్యూ. చూస్తున్నారు కదా చాలా వీడియోస్లో మీ ఇద్దరు కలిసి వెళ్తున్నాం. నాకు ఈ 4 yearsలో ఎక్కడా కూడా ఒక ఇష్యూ రాలేదు. ఎందుకంటే ప్రజలకు తెలుసు మా ఇద్దరం పెళ్లి చేసుకున్నామని, కలిసి ఉన్నామని. సో ఎవ్వరు మమ్మల్ని క్వశ్చన్ చేయట్లేదు. దయచేసి ఎవరు కూడా క్వశ్చన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మా ప్రజలు మాకు బాగా అర్థం చేసుకున్నారు. మమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. నెగిటివ్ సైడ్ ట్రోల్ చేసుకున్నారు, ఎప్పుడు ట్రోల్ చేసుకునే ఉంటారు. సార్ చివరిగా హైదరాబాద్లో ఉన్న ఈ కల్చర్ని, అంటే ఇప్పుడున్న చూస్తే కల్చర్ని చూస్తే పబ్ కల్చర్ కానీ చీ కల్చర్ సంబంధించి చూస్తే మీరు ఏమంటారు, ఏం చెప్తారు యూత్కి? ఈ పబ్ కల్చర్ అన్నది కొంత స్పాయిల్ చేస్తుంది సార్. ఇది అసలు ప్రభుత్వమే ఒక విధానమైన సరైన నిర్ణయం తీసుకోవాలి. ఏ ప్రభుత్వం అలా అని, ఏ రాష్ట్రం అని, ఈ దేశంలో కూడా అసలు ఆ లిక్కర్ సేల్స్ అనే దానిపైన ప్రధానమైన బాధ్యతలు వహించి అది సేల్స్ని ఆపాలి. ఇప్పుడు బీహార్ ఎంత బాగుంది, క్రైమ్ రేట్ కూడా తగ్గింది. సరే గవర్నమెంట్ ఎన్నికల్లో కూడా సరైన రిజల్ట్స్ కూడా అలాగే వస్తున్నాయి. ఫలితాల్లో కూడా అన్నీ కూడా ఆ వేరియేషన్ చాలా కనపడుతుంది. ఏంటంటే ఈ లిక్కర్ అన్నది ప్రభుత్వం అసలు ఆపాలి. ఆపితే దీనికి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది. కానీ ఇప్పుడు రామారావు గారు పెట్టారు, ఎన్టీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో ఉండేటప్పుడు మద్య నిషేధాన్ని, మంచి నిర్ణయం తీసుకున్నారు. కానీ మళ్ళీ ఇది అమలు చేసేసి మళ్ళీ ఈ రోజుకి దాని మీదే ఎక్కువ రెవెన్యూ ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. నేను ఒక ఎమ్మెల్సీగా చెప్తున్నాను, ఎక్కువ రెవెన్యూ తీసుకొని ఆ అమ్మకాల మీద కూడా ఇవి పెడుతున్నారు కండిషన్స్. ఎక్కువ అమ్మాలి, ఎక్కువ సేల్స్ చేయాలి, మీ తాలూకా టార్గెట్స్ కూడా పెడుతున్నారు. పెట్టేటప్పుడు ఏమవుతుంది, విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వస్తాయి, రకరకాలుగా ఇక వాడతారు. అది హైదరాబాద్ కల్చర్. హైదరాబాద్ ఎలాంటిదంటే ఈ భారతదేశంలో అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని కులాలు సమ్మేళనంతో ఏర్పాటైనటువంటి ఒక పెద్ద నగరం ఇది. ఇది ఒక ప్రపంచంలో ఇది ఒక విచిత్రమైన గొప్ప నగరం. ఇది గొప్ప సాంప్రదాయాలు, సంస్కృతి కలిగినటువంటి నగరంలో ఇప్పుడు ఈ పబ్ కల్చర్ కూడా బాగా అలవాటైపోయింది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకోవాలి, గట్టిగా నిఘా పెట్టాలి. లైసెన్స్ పెడుతున్నారు, లైసెన్స్ పెడితే వాడచ్చా, పెర్మిషన్స్ ఇస్తే తాగొచ్చా, ఇక్కడ ప్రాబ్లం ఉంది. పెర్మిషన్ ఒక్కటే ఈ సమస్యకు పరిష్కారమా? కాదు. యువత పోతున్నారు, చాలామంది ఈ మద్యం పట్ల విపరీతమైనటువంటి సేవిస్తున్నారు, వాళ్ళ జీవితాలు దెబ్బతింటున్నాయంటే ప్రభుత్వాలు కూడా ప్రత్యేక దృష్టి సారించాలి. ఇది ఒక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే కాదు, దేశం మొత్తం మీద కూడా ఒక ప్రత్యేకమైన ఆలోచన చేయాలి లిక్కర్ పైన. లేదంటే ఈ వ్యవస్థలో ఇటువంటి వ్యవహారాలు జరుగుతూనే ఉంటాయి. మనం ఫుల్ స్టాప్ పెట్టలేం. ఒక చేత్తో త్రాగండి అంటాం, ఒక చేత్తో కేసు కడతాం. ఏ హ్యాండ్ రైట్ హ్యాండ్ రైటా, లెఫ్ట్ హ్యాండ్ రైటా, ఈ రెండు మనమే చేస్తున్నాం. కాబట్టి ఈ మిస్టేక్ ప్రభుత్వాలకే ఉంటుంది. ప్రభుత్వాలే దీనిపైన ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఆలోచించాలి. ఆలోచించి దీనిపైన నిర్ణయం తీసుకుంటే వ్యవస్థలు మారతాయన్నది నా నమ్మకం.